హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేర్కు పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలివచ్చారు. మొత్తం 362 స్టాళ్లలో బుక్స్ను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. ఆదివారం కావడంతో ఫేర్కు బారులు తీరారు పబ్లిక్. ఈ నెల 19 వరకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. బుక్ ఫేర్కు పుస్తక ప్రియులు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా పుస్తక ప్రియులు, విద్యార్థులు, యువత హైదరాబాద్ బుక్ ఫేర్కు తరలి వస్తున్నారు. సో ప్రస్తుతం మనము ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సాయంత్రం అవుతున్న కొద్దీ బుక్ ఫేర్కు వస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ స్టాల్ చూసినా కూడా పుస్తక ప్రియులతోని కిటకిటలాడుతున్నాయి. ఎట్లా ఉంది బుక్ ఫేర్? ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి? చాలా బాగుంటుందండి. ఇప్పటికీ ఇది నేను థర్డ్ టైం నేను రావడం. ఇక్కడ అన్ని రకాల బుక్స్, అంటే అన్ని రకాల సాహిత్యం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అంటే తెలుగు సాహిత్యంతో పాటు అనువాదిక కథలు కానీ, కవితలు కానీ అన్ని రకాలైనటువంటి బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంటే సాహిత్యంతో పాటు ఇంకా మిగతా రంగాలు, అంటే ఆధ్యాత్మికం కానీ, లేదంటే సైన్స్కి సంబంధించిన పుస్తకాలు కానీ, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ పుస్తకాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎట్లా ఉంది బయట? అంటే మార్కెట్లో మనం ఏదైనా బుక్ తీసుకోవాలంటే ఒక 2-3 స్టోర్స్కు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నీ మీరు అనుకున్న, అంటే మీకు కావాల్సిన పుస్తకాలన్నీ దొరుకుతున్నాయా? ప్రైస్ ఎట్లా ఉంది? అన్ని పుస్తకాలు దొరుకుతాయి. అంటే ఇప్పుడు అంటే మన హైదరాబాద్లో రకరకాల పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ వీలు కాకపోవచ్చు దూరం వెళ్ళి తీసుకోవడానికి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. కొన్ని లక్షల పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది బుక్ ఫేర్? అంటే బుక్స్ అన్ని దొరుకుతున్నాయా? పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతున్నది, ఎట్లా అనిపిస్తుంది? అంతా బాగుంది అండి. చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో అంతా బాగుంది. సో పాపకు కూడా కొంచెం రీడింగ్ అలవాటు చేయడానికి ఉంటుందని తీసుకొచ్చాం. అంటే ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తే మొత్తం టీవీలు, సెల్ ఫోన్స్ ఇట్లా ఉన్నారు. ఇలాంటి బుక్ ఫేర్లు నిర్వహించడం ఎలా చూస్తారు? ఇది చాలా మంచి స్టార్ట్ అనే అనుకోవాలి. సో వీళ్ళకి కూడా కొంచెం ఈ టెక్నాలజికల్ ఏరియాలో బుక్స్ అనేది కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. అంటే నేను హిస్టరీ లెక్చరర్ అండి. నేను ఎక్కువగా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువ తీసుకున్నాము. ప్లస్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ పుస్తకాలు ఇవన్నీ కూడా, అంటే నేను కాంపిటేటివ్ టీచ్ చేస్తుంటాను. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఫెస్టివల్గా మనం భావించవచ్చు. ఇది నిజంగా మాలాంటి వాళ్ళకి నిజమైన పండగ ఇది, పుస్తక ప్రియులకి. అంటే దాదాపు మీరు అన్ని స్టాల్స్ తిరిగి ఉన్నట్టున్నారు. ఎలా ఉంది అంటే ఫేర్లోని ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేకత ఏమనిపించింది స్పెషల్? అంటే ప్రత్యేకత అంటే మనకి అన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. మనం ఓపిక్గా వెతుక్కుంటే మనకు కావాల్సిన కొన్ని తక్కువ ధరలు, కొన్ని ఓల్డ్ రేర్ కలెక్షన్స్ కూడా రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. అంటే అవి దాని విలువ తెలిసిన వాళ్ళు దాన్ని నిజంగా ఉపయోగించుకుంటారు. అది దాని విలువ ఇవి మామూలుగా అయితే దొరకాలంటే కూడా దొరకవు మనకి. అలాంటి అందుబాటు ధరల్లో 1500 ఉన్న పుస్తకం, 2000 ఉన్న పుస్తకం కూడా 500కి 400కి కూడా దొరుకుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. It was very nice. I love those books, the authors and everything. There are many books for children, adults and teenagers. And mostly I love novels like Chetan Bhagat, Sudha Murthy storybooks and great personality development books. I like everything. మీరు చెప్పండి అమ్మా, ఏమంటున్నారు పిల్లలు? అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఫోన్లకు అడిక్ట్ అవుతున్న పరిస్థితి, ఇలాంటి బుక్ ఫేర్లకు తీసుకొచ్చారు, ఏమని చెప్తారు? సో తెలుగు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఒకసారి ఇలాంటి బుక్ ఫెయిర్స్కి తీసుకొస్తే తెలుగుని మరలా గుర్తు చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాను. సో ఇక్కడ అన్ని రచయితల బుక్స్ అందుబాటులో ఉన్నాయి. సో బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఓకే, స్టాల్స్ అన్నీ మంచి నీట్గానే, అన్ని రకాల పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. బుక్ స్టాల్స్తో పాటు ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్ ఫేర్ కూడా ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఈ నెల 19 వరకు హైదరాబాద్ బుక్ ఫేర్ కొనసాగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం మీద హైదరాబాద్ బుక్ ఫేర్కు పుస్తక ప్రియులు కానీ, అదేవిధంగా యువత నుంచి మాత్రము విశేష స్పందన లభిస్తుంది. వారికి నచ్చిన బుక్స్ అన్నీ కూడా కొనుక్కొని వెళ్తున్నాము. ఒకే చోట అన్ని పుస్తకాలు దొరకడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్క పుస్తక ప్రియులు, ప్రజలు, యువత అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.